ప్రముఖ రచయిత సీనియర్ జర్నలిస్ట్ పొన్నం రవిచంద్ర రచించిన తెలంగాణ సినీ ప్రస్థానం పుస్తక పరిచయ సభ హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. జూబ్లీహిల్స్ లోని ఎఫ్ఎన్సీసీ హాల్లో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రముఖ సినీ రచయిత విజయేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరు కాగా నాగర్ కర్నూల్ అడిషనల్ కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్ అధ్యక్షతన వహించారు. తెలంగాణ సినిమా చరిత్రపై పొన్నం రవిచంద్ర రాసిన ఈ పుస్తకాన్ని మరో ఆత్మీయ మిత్రుడు మామిడి హరికృష్ణకు అంకితమిచ్చారు. పైడి జయరాజ్ కంటే ముందు నేను కరీంనగర్లో 100 ఏళ్ళైన సందర్భంగా 100 ఏళ్ళ కరీంనగర్ చరిత్ర మీద ఒక బుక్ తీసుకొచ్చాను. అప్పుడే పైడి జయరాజ్ కరీంనగర్లో పుట్టాడు, కరీంనగర్లో ఉన్నాడన్న విషయం తెలుసుకొని ఆయన గురించి మరుగున పడిపోయి ఉంది 2005లో. ఇది ఎలా బయటికి తీసుకురావాలనే తపనతోటి చాలామందిని కలిశాను. ఎక్కడ కూడా ఆయనది ఒక్క ఫోటో, గూగుల్లో ఒకటే ఫోటో, ఏం మెటీరియల్ లేదు. అటువంటి సమయంలో వాళ్ళ బాంబేలో ఉంటున్న వాళ్ళ రిలేటివ్స్ని పట్టుకొని రామ్మోహన్ నాయుడు అనే మిత్రుడితోటి ఇక్కడ నుండి అక్కడి వరకు వెళ్ళి వాళ్ళ మనమడు కూతురుని తీసుకొని చాలా సంపాదన, ఎన్ని ఫోటోలు అంటే వేలాది ఫోటోలు బీబీసీ వాళ్ళు చాలామందికి ఇచ్చాను. ఇప్పుడు వాళ్ళ గూగుల్లో ఉన్న ఫొటోస్ అన్నీ పైడి జయరాజ్కి సంబంధించినవన్నీ నేను ఇచ్చినవే అవన్నీ. అట్లాగే దాని మీద టేబుల్ బుక్ వేసాను. ఆ టేబుల్ బుక్ కూడా దాంట్లో అన్ని ఫోటోలు భద్రపరచడం జరిగింది. అనుకోకుండా నాకు లభిస్తున్న ఆదరణ అని నేను భావిస్తున్నాను. నిజంగా తెలంగాణ సినిమాకి ఇంత చరిత్ర ఉందని చెప్పిన ఫస్ట్ టైం చూసి తెలపోయాను. నేను ఒక్కనే కాదు, మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్క పౌరుడు కూడా మీ ఎఫర్ట్ సిన్సియర్గా అప్రిషియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. పుస్తకం రాసి ఊరుకోవద్దు సార్. ఏమన్నా దాని తాలూకు సినిమాలు దొరికితే దాన్ని బాగు చేసి ప్రజలు చూడటానికి వీలవుతుందో సిన్సియర్ ప్రయత్నం చేయండి సార్. బిగ్గెస్ట్ హిట్ సినిమాలో నేను బొంబాయి రాను అని చెప్పిన పాట 3rd ప్లేస్ ఉండటం చాలా చాలా ఆనందం కలిగించింది సార్. నాకు ఫస్ట్ టైం ఇక్కడ 2000 సంవత్సరంలో తెలంగాణ వచ్చినప్పుడు అప్పుడే ఫస్ట్ టైం తెలంగాణ ఫోక్ పాటలు విన్నానండి. నాకు తెగ నచ్చేసి ఆ పాటలు ఎందుకు నచ్చున్నాయో నాకు తెలియదు. నాకే నచ్చున్నాయా, ప్రపంచం నచ్చున్నాయా అని చెప్పిన క్వశ్చన్ మార్క్ ఉండేదండి. వాటితో నాకు తీరిపోయింది. సో మై సిన్సియర్ రిక్వెస్ట్ ఈస్, మన తెలంగాణ కళల్ని బార్డర్ దాటించి మొత్తం దేశం అంతా వెళ్ళాలి, అవసరం దేశాలు కూడా వెళ్ళాలి సార్. దానికి ఎఫర్ట్ పెట్టాలి సార్. ఎందుకంటే మనకు ఉన్నటువంటి కళలు సామాన్యమైన కష్టాలు 1, 2 కాదు, కొన్ని 100 రకాల కళలు ఉన్నాయి, చేసే కళాకారులు ఉన్నారు. దానికి కావాల్సిందల్లా దాన్ని మంచి దారిలో పెట్టగలిగిన ఒక మనిషి కావాలి సార్. ఎప్పటి నుంచి దాదాపు ఒక 2 దశాబ్దాల కాలం ముందు నుంచి కూడా వాళ్ళు ఎప్పుడు అనుకుంటారు నన్ను ఎట్లా ట్రీట్ చేస్తారంటే అశోక్ అన్న, రవిచంద్ర అన్న, పొన్నం ప్రభాకర్ అన్న, హరికృష్ణ అంతగా ఆ కుటుంబంతో మమేకం అయిపోయి అమ్మ దీవెనలతో కానీ తర్వాత మొత్తం వాళ్ళ పిల్లలందరూ కూడా ఇప్పుడు అందరు వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ పిల్లలందరూ కూడా నన్ను అంత ఆత్మీయంగా అంతే ఒక బాబాయిని చూసినట్టే చూస్తారు. సో అంతగా నన్ను వాళ్ళలో ఒకటిగా చేసి నా ప్రతి సందర్భంలో ప్రతి కష్టము, కన్నీళ్ళు, దుఃఖము, బాధ, ఆనందము ప్రతి చోట నాకు ఇట్లా రక్షణగా నిలబడ్డదంటూ ఉంటే ఖచ్చితంగా రవిచంద్ర అన్న, పొన్నం ప్రభాకర్ అన్న, అశోక్ అన్న.